హాయ్ అండి. ఈరోజు మన కిచెన్లో ఒక బెస్ట్ కాంబినేషన్ అయిన కార్న్ అండ్ చీజ్తో మనం కార్న్ చీజ్ పరోటా ఎలా చేయాలో చూద్దాం. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీ స్టెప్స్తో రెడీ అయిపోతుందండి. ఎస్పెషల్లీ కిడ్స్కి కానీ అండ్ చీజ్ లవర్స్కి కానీ చాలా నచ్చుతుంది. మీరు లంచ్కైనా, స్నాక్స్ టైం అయినా, ఈవెన్ డిన్నర్కైనా దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. సో సింపుల్ స్టెప్స్తో ఎలా చేయాలో చెప్తాను. వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1.5 కప్పు దాకా బాయిల్ చేసిన స్వీట్ కార్న్ తీసుకున్నానండి. అందులో 2 పచ్చిమిర్చి, 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మనం కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ని ఇప్పుడు బౌల్లో తీసుకొని అందులో ఒక 1/2 కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నానండి. తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర వేసి, అలాగే మీ రుచికి తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ దాకా కారం, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని, అండ్ ఇక్కడ నేను కొద్దిగానే చీజ్ వేసుకుంటున్నానండి. మీకు ఎంత చీజ్ కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను ఒక 1/2 కప్పు దాకా చీజ్ వేసుకున్నాను. చీజ్ ఇలా తురిమి వేసుకొని స్వీట్ కార్న్ అండ్ చీజ్ బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ దాకా గోధుమ పిండి తీసుకున్నానండి. అందులో ఒక చిటికెడు ఉప్పు వేసుకొని, అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసి, తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ మన చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆ చపాతీ పిండిలో నుంచి కొంచెం మనం చపాతీకి తీసుకున్న దానికంటే కొద్దిగా ఎక్కువ తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలండి. అలా రోల్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ మిశ్రమంని కొద్దిగా తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ట్రయాంగిల్ షేప్లో కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలండి. నేను కొంచెం ట్రయాంగిల్ షేప్లో చేశాను. మీరు కావాలంటే స్క్వేర్, రౌండ్ ఎలా అయినా చేసుకోవచ్చు. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు 3 సైడ్స్ నుంచి ఇలా క్లోజ్ చేయాలండి. ఇలా క్లోజ్ చేసి ఒకసారి జెంటిల్గా ఇలా ప్రెస్ చేసి ఫ్లిప్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా బటర్ రాసి మనం రెడీ చేసి పెట్టుకున్న పరాటాను వేసి కొంచెం 2 సైడ్ల బటర్తో బాగా కాల్చుకోవాలండి. ఇలా 2 సైడ్స్ బటర్ రాస్తూ మన పరోటాని బాగా కాల్చుకోవాలండి. అలా బాగా కాలిన తర్వాత పక్కకు తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన కార్న్ చీజ్ పరోటా రెడీ అయిపోతుందండి. ఇలా మొత్తం ప్రాసెస్ అంతా రిపీట్ చేస్తూ మన పరోటాలు రెడీ చేసుకోవాలండి. సో ఇలా మనం సింపుల్గా సూపర్ టేస్టీ అండ్ చీజీగా కార్న్ చీజ్ పరాటా చేసుకోవచ్చండి. బయట క్రిస్పీగా, లోపల చీజ్ అండ్ కార్న్ ఫ్లేవర్తో సూపర్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేశాక మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. సో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.